నేను రూమ్‌లోకి వెళ్ళి మొబైల్ ఆన్ చేయగానే మిస్టర్ ఆటిట్యూడ్‌వి 30 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. విక్రమ్ సార్ నాకెందుకు అన్ని సార్లు కాల్ చేశారో అని కంగారు పడ్డాను నేను. వెంటనే విక్రమ్ సార్‌కి కాల్ చేశాను. హలో సార్, నేను జాహ్నవిని. ఏమైంది సార్? ఎన్ని సార్లు కాల్ చేశారు? అని అడిగాను నేను. నీకసలు బుద్ధుందా? ఇంటికి సేఫ్‌గా రీచ్ అయిన తర్వాత నాకు కాల్ చేసి చెప్పమని చెప్పాను కదా! మరి నువ్వు ఏం చేశావు? కనీసం నేను కాల్ చేస్తే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేవా? ఏమనుకోవాలి నిన్ను? దీనిని నిర్లక్ష్యం అనుకోవాలా? లేకపోతే వీడి కాల్ నేను లిఫ్ట్ చేయడం ఏంటి అని పొగరు అనుకోవాలా? నువ్వు నాకు, నా మాటకు ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నావో క్లియర్‌గా అర్థమైంది. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు మిస్టర్ ఆటిట్యూడ్. అయిపోయింది. ఈరోజు మిస్టర్ ఆటిట్యూడ్ చేతిలో నా పని అయిపోయింది. అయినా జాను, నీకేంటే ఇంత మతిమరుపు? ఫోన్ చేయమని చెప్పినప్పుడు బుద్ధిగా ఒక ఫోన్ కాల్ చేసి చెప్తే సరిపోయేది కదా! ఇప్పుడు చూడు, అలసేషియన్ డాగ్ లాగా ఎలా అరుస్తున్నాడో. కాలేజ్‌కి వెళ్ళు, నీకు ఉంటుంది ఫుల్‌గా అని నా ఇన్నర్ వాయిస్ నాకు క్లాస్ పీకింది. పోనీ ఈరోజు కాలేజ్‌కి ఎగ్గొట్టేస్తే రేపటికి మిస్టర్ ఆటిట్యూడ్ కోపం కొంచెం తగ్గుతుంది. అప్పుడు వెళ్ళి సారీ చెప్పి కూల్ చేసేయొచ్చు. వావ్ జాను, సూపర్ బ్రెయిన్ నీది. ఈ రోజుకి ఇలా ఫిక్స్ అయిపో అని నా ఇన్నర్ వాయిస్ మళ్ళీ చెప్పింది. రేపటి వరకు సారీ చెప్పకపోతే సార్ గారు మళ్ళీ అడుగుతారు. ఫోన్ చేసి సారీ చెబితే అమ్మో మళ్ళీ అరుస్తాడు. మరి ఏం చేద్దాం చెప్పు? ఆ సారీ అని మెసేజ్ చేస్తాను. ఫోన్ తీసుకొని సారీ అని మెసేజ్ పంపించాను. మిస్టర్ ఆటిట్యూడ్కి మెసేజ్లో క్షమాపణ చెప్పడం కాదు, కాలేజ్కి వచ్చి డైరెక్ట్గా నాకు సారీ చెప్పు, అప్పుడే యాక్సెప్ట్ చేస్తాను నీ సారీని అని రిప్లై ఇచ్చాడు. రాక్షసుడు. కొంచెం కూడా జాలి, దయ అనే పదాలకు అర్థం కూడా తెలియదు అని మనసులో మిస్టర్ ఆటిట్యూడ్ని బండబూతులు తిట్టుకున్నాను. స్నానం చేసి కాలేజ్కి రెడీ అయ్యాను నేను. మిస్టర్ ఆటిట్యూడ్ నాకు ఏం పనిష్మెంట్ ఇస్తాడో అని మనసులో కంగారుగా ఉంది. కాలేజ్కి వెళ్ళిన వెంటనే నేరుగా మిస్టర్ ఆటిట్యూడ్ క్యాబిన్ దగ్గరికి వెళ్ళాను. మే మే ఐ కమిన్ సార్ అని లో వాయిస్తో అడిగాను. కమిన్ అని బేస్ వాయిస్తో చెప్పాడు. మెల్లగా రూమ్లోకి వెళ్ళాను. సారీ సార్ అని లో వాయిస్తో చెప్పాను నేను. ఇలా కాదు కానీ, నువ్వు మళ్ళీ ఇలాంటి మిస్టేక్ రిపీట్ చేయకుండా ఉండాలి అంటే నీకు పనిష్మెంట్ ఇవ్వాలి. అప్పుడే నువ్వు మళ్ళీ ఇలాంటి పొరపాటు చేయవు. వెళ్ళి ఐ యామ్ సో సారీ సార్ అని 1000 సార్లు రాసుకొని తీసుకురా. అదే నీకు పనిష్మెంట్ అని చెప్పాడు మిస్టర్ ఆటిట్యూడ్. 1000 సార్లా అని అడిగాను నేను. ఓ సరిపోదా? 10,000 సార్లు రాస్తావా అని అడిగాడు రాక్షసుడు. లేదు సార్, 1000 సార్లు మీరు చెప్పినట్లే రాస్తాను అని ఫాస్ట్గా అక్కడి నుంచి వెళ్ళిపోయాను నేను. అక్కడే ఉంటే ఇంకా ఎక్కడ పనిష్మెంట్ పెంచుతాడో అని. క్లాస్ రూమ్లోకి వెళ్ళి కీర్తన పక్కన కూర్చున్నాను నేను. హాయ్ జాను అని పలకరించింది తను. నేను డల్ ఫేస్ పెట్టాను. ఏమైందే, ఎందుకలా ఉన్నావు అని అడిగింది కీర్తన. ఏమైందా, మిస్టర్ ఆటిట్యూడ్ నాకు పనిష్మెంట్ ఇచ్చాడే అని చెప్పాను నేను. పనిష్మెంటా? ఎందుకు అని అడిగింది కీర్తన. జరిగిందంతా తనకి చెప్పాను. తను నవ్వడం స్టార్ట్ చేసింది. నవ్వకు, నాకు కోపం వస్తుంది అని అన్నాను నేను. నవ్వక మరి ఏం చేయమంటావే? విక్రమ్ సార్ గురించి తెలిసి కూడా నువ్వు అలా ఎలా చేశావు? ఇంకా సార్ మూడు బాగున్నట్టుంది, అందుకే కేవలం 1000 సార్లు రాయమని నిన్ను వదిలేశారు.
లేదు అంటే 1,00,000 సార్లు రాయమనేవారు. అది ఏమైనా రామకోటి అనుకున్నావే? 1,00,000 సార్లు, కోటి సార్లు రాయడానికి. ఇంకోసారి విక్రమ్ సార్ని నువ్వు సపోర్ట్ చేశావో వీపు విమానం మోత మోగిపోద్ది. అర్థమైందా? అని అన్నాను నేను. సర్లేవే, ఇంకెప్పుడు నీ ముందు విక్రమ్ సార్ని సపోర్ట్ చేయను. ముందు నువ్వు సార్ ఇచ్చిన ఇంపోజిషన్ రాయి, లేకపోతే పనిష్మెంట్ ఇంకా పెరిగిపోతుంది అని నవ్వింది కీర్తన. తన వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చి రాయడం స్టార్ట్ చేశాను నేను. ఇంతలో మిస్టర్ ఆటిట్యూడ్ క్లాస్కి వచ్చాడు. సీరియస్గా క్లాస్ చెప్పడం స్టార్ట్ చేశాడు. క్లాస్ చెబుతున్నప్పుడు రాస్తే మళ్ళీ తిడతాడు అని రాయడం ఆపి తన క్లాస్ కాన్సన్ట్రేషన్తో విన్నాను. సరిగ్గా వినకపోతే మళ్ళీ ఎక్కడ తిడతాడో అనే భయంతో. క్లాస్ అయిపోయాక తను వెళ్ళిపోయాడు. తర్వాత మిగతా లెక్చరర్స్ వరుస పెట్టి 4 పీరియడ్లు క్లాసెస్ తీసుకున్నారు. దాని తర్వాత లంచ్ బ్రేక్ వచ్చింది. పదవే, క్యాంటీన్కి వెళ్ళి లంచ్ చేద్దామని కీర్తన పిలిచింది. నేను రాను. ఆ రాక్షసుడు నాకు ఇంపోజిషన్ ఇచ్చాడు కదా, దానిని పూర్తి చేయాలి. మీరు వెళ్ళండి అని చెప్పాను నేను. సరే అని కీర్తన, రాహుల్ లంచ్ చేయడానికి క్యాంటీన్కి వెళ్ళారు. కీర్తన, రాహుల్ లంచ్ చేస్తుంటే మిస్టర్ ఆటిట్యూడ్ వాళ్ళ దగ్గరికి వచ్చి నా గురించి అడిగాడంట. తను ఇచ్చిన ఇంపోజిషన్ రాస్తున్నాను అని కీర్తన మిస్టర్ ఆటిట్యూడ్కి చెప్పింది. తను వెంటనే నా దగ్గరికి వచ్చాడు. నిన్ను లంచ్ తినకుండా రాయమని చెప్పలేదు, నీ ఫ్రీ టైంలో రాయి అని నా ఉద్దేశం. వెళ్ళి లంచ్ చెయ్యి. పర్వాలేదు సార్, ఒక పూట తినకపోతే ఏమీ అయిపోదులేండి, నేను రాస్తాను అని ఆటిట్యూడ్తో చెప్పాను నేను. నా దగ్గర నీ ఆటిట్యూడ్ చూపించడం, దాన్ని తీసుకెళ్ళి నీ బ్యాగ్లో పెట్టుకో అని మిస్టర్ ఆటిట్యూడ్ నాకు బేస్ వాయిస్తో చెప్పాడు. దెబ్బకు నేను క్యాంటీన్కి వెళ్ళి లంచ్ చేశాను. నేను క్యాంటీన్కి రాగానే కీర్తన, రాహుల్ నన్ను చూసి నవ్వుకున్నారు. ఎందుకురా నవ్వుతున్నారు? టూత్పేస్ట్ అడ్వర్టైజ్మెంట్ లాగా అని అడిగాను నేను. మేము లంచ్ చేయడానికి రమ్మంటే రాను అన్నావు, మరి ఇప్పుడు ఎలా వచ్చావమ్మా అని కీర్తన అడిగింది. అంతా మన విక్రమ్ సార్ మహత్యం కీర్తి. సార్ చెబితే గాని మన జాను పాప వినదు. ఇప్పుడు కూడా సార్ వెళ్ళి లంచ్ చేయమని వార్నింగ్ ఇచ్చి ఉంటారు. మన జాను పాప సైలెంట్గా క్యాంటీన్కి వచ్చేసింది అని రాహుల్ అన్నాడు. ఇద్దరి వైపు సీరియస్ లుక్ ఇచ్చాను నేను. సైలెంట్గా లంచ్ చేసేసి క్లాస్ రూమ్కి వెళ్ళిపోయాను. లంచ్ బ్రేక్ తర్వాత వరుస పెట్టి మా లెక్చరర్స్ క్లాసెస్ చెబుతూనే ఉన్నారు. లాస్ట్ బెల్ రింగ్ అయ్యే వరకు మాకు అస్సలు తీరికే లేదు. కాలేజ్ అయిపోగానే మేము బయటికి నడుస్తుంటే జాహ్నవి అని మిస్టర్ ఆటిట్యూడ్ నన్ను పిలిచాడు. చెప్పండి సార్ అని అన్నాను నేను. ఈరోజు నాకు కొంచెం వర్క్ ఉంది, సో నువ్వు ట్యూషన్కి రావాల్సిన అవసరం లేదు. అమ్మయ్య, ఒక గండం తప్పింది అని మనసులో అనుకున్నాను నేను. నీకు ఇచ్చిన ఇంపోజిషన్ గుర్తుంది కదా, రేపటికల్లా రాసుకొని తీసుకువచ్చేయి అని చెప్పాడు రాక్షసుడు. సరే సార్, మీరు చెప్పాక నేను చేయకుండా ఉంటానా అని చాలా వినయంగా చెప్పాను నేను. ఈ ఎక్స్ట్రాలే తగ్గించుకుంటే మంచిది అని అన్నాడు మిస్టర్ ఆటిట్యూడ్. సరే సార్ అని చెప్పి నేను వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళేసరికి మామయ్య ఇంకా ఇంటికి రాలేదు. అమ్మయ్య, ఇదే సరైన టైం అనుకొని మిస్టర్ ఆటిట్యూడ్ ఇచ్చిన ఇంపోజిషన్ కంప్లీట్ చేయడానికి నా రూమ్కి వెళ్ళిపోయాను. వెళ్ళి ఇంపోజిషన్ చాలా సిన్సియర్గా రాస్తున్నాను నేను. ఇంతలో సడన్గా మామ డోర్ తీసుకొని లోపలికి వచ్చాడు. నేను షాక్ అయిపోయాను. భయంతో నేను రాస్తున్నది నా వెనకాతల దాచేశాను. ఏంటి జాను, నాకు కనిపించకుండా ఏదో దాస్తున్నావు, ఏంటది అని అడిగాడు మామయ్య. నువ్వు చూస్తే 3వ ప్రపంచ యుద్ధం వస్తాది సామి అని మనసులో అనుకున్నాను. ఏం లేదు మామయ్య, సరదాగా ఏదో రాస్తున్నాను అని అన్నాను నేను. ఏది నాకు చూపించు
అని అడిగాడు మామయ్య. అయ్యో, ఎందుకు మామయ్య? ఇదేమంతా ఇంపార్టెంట్ కాదు అని చెప్పాను నేను. జాను, చూపిస్తావా లేదా అని సీరియస్ వాయిస్తో అడిగాడు మామయ్య. ఇక చేసేదేమీ లేక చూపించాను. ఐ యామ్ సారీ సార్ అని దాని మీద రాసి ఉన్నది చూసి మామయ్య షాక్ అయిపోయాడు. ఏంటిది? ఏం రాస్తున్నావు నువ్వు అని అడిగాడు నన్ను. ఇక చేసేదేమీ లేక జరిగింది చెప్పాను నేను. వాట్? నీకు ఇంపోజిషన్ ఇస్తాడా? ఏమనుకుంటున్నాడు మీ సార్? అసలు నువ్వు ఎవరనుకుంటున్నాడు? ఈ అభిరామ్ వర్మకి కాబోయే భార్యవి నువ్వు. నిన్ను ఇబ్బంది పెడతాడా? ఉండు, ఇప్పుడే వాడి సంగతి తేలుస్తాను. వాడి ఫోన్ నెంబర్ ఇవ్వు జాను. వద్దు మామయ్య, తప్పు నాదే అని ప్రాధేయపడ్డాను నేను. మర్యాదగా వాడి ఫోన్ నెంబర్ ఇస్తావా లేదా అని సీరియస్గా అడిగాడు మామయ్య. ఇక చేసేదేమీ లేక మిస్టర్ ఆటిట్యూడ్ ఫోన్ నంబర్ మామయ్యకి ఇచ్చాను. నా మొబైల్ నుంచి మిస్టర్ ఆటిట్యూడ్ నెంబర్కి కాల్ చేశాడు. ఫోన్ స్పీకర్లో పెట్టాడు. హాయ్ జాహ్నవి, నేను ఇచ్చిన ఇంపోజిషన్ కంప్లీట్ చేశావా అని మిస్టర్ ఆటిట్యూడ్ అడిగాడు. నేను జాహ్నవి వాళ్ళ మామయ్యని మాట్లాడుతున్నాను. తను ఎవరో తెలుసా? వర్మ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అభిరామ్ వర్మకి కాబోయే భార్య తను. తననే నువ్వు ఇబ్బంది పెడతావా? ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు అని చాలా సీరియస్గా అడిగాడు మామయ్య. భయంతో టెన్షన్తో నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. హలో, తను ఎవరైనా కానీ తను ప్రస్తుతం నా స్టూడెంట్. తను తప్పు చేసింది, తనకి పనిష్మెంట్ ఇచ్చాను అంతే. అండ్ మీ బెదిరింపులకు భయపడిపోయేవారు ఎవరూ లేరిక్కడ. మీరు వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మన్ అయితే నేను నందా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ శరత్ నందా కొడుకుని. మీ బెదిరింపులు ఇంకా ఎవరి దగ్గరైనా చూపించుకోండి, నా దగ్గర కాదు. ఇలాంటి వాటికి భయపడేవాడు కాదు ఈ విక్రమ్ రఘునంద. మీకు చేతనైంది చేసుకోండి అని సీరియస్గా చెప్పి ఫోన్ పెట్టేశాడు. విన్నారు కదండి, నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాయి భాగం వినాలి అనుకుంటే. థ్యాంక్ యూ.